ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. బాబాగారి ఆశీస్సులతో మీరు ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, బాబాగారు అంటే ఇష్టమైన ప్రతి ఒక్కరూ కూడా బాబాగారి కోసం ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే మీరు ఇప్పటి వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని ఎటువంటి ఫలితం లేక ఇబ్బంది పడి ఉంటే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే ఈ గురువుగారు అంజనం వేసి ఏ సమస్యకైనా సరే 24 గంటల్లో పరిష్కారం అందిస్తారండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు జ్యోతిషం చెప్తారు. మీ సమస్య ఏదైనా కావచ్చు. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. మీరు ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 9908224144. ఒకసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న వారందరికీ కూడా వారి సమస్యలు అనేవి తీరి ఇప్పుడు చాలా సంతోషంగా ఉంటున్నారండి. ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్న దైవక శక్తి కలిగినటువంటి గురువుగారండి. ఈ గురువుగారికి ఫోన్ కలిసినా మీకు అదృష్టం పట్టినట్టేనండి. అంత మహిమ గల గురువుగారండి. కాబట్టి నమ్మకంతో కాల్ చేయండి. ఇంక ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మన బాబాగారి సందేశం. బాబాగారు ఏమంటున్నారంటే, బిడ్డ, నీకు ఇష్టమైన వ్యక్తి నిన్న రాత్రి నీ గురించి ఈ విధంగా ఆలోచిస్తున్నారు. వారి ఆలోచనలు ఏమిటి, వారి మనసులో ఏముంది అన్నీ కూడా చెబుతాను తల్లి. నా మీద భక్తితోటి, నమ్మకంతో దుర్గమ్మ తల్లిని తాకు అని అయితే మన బాబాగారు మనకి ఏదో తెలియని సందేశం అయితే తీసుకొచ్చారండి. ఫ్రెండ్స్, ఇది కేవలం జనరల్ రీడింగ్ అండి. ఎవరి పర్సనల్ రీడింగ్ అయితే కాదు. కనెక్ట్ అయిన వారు తీసుకోండి, లేదంటే బాబాగారి సందేశంలా భావించండి. మీకు ఇష్టమైన వారి ఆలోచనలు ఎలా ఉన్నాయి, నిన్న రాత్రి మీ గురించి వారు ఏం ఆలోచిస్తున్నారు, వారి మనసులో ఏముంది అన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. మీ నుండి ఎవరైతే దూరమయ్యారో ఆ వ్యక్తి ఆలోచనలు నిన్న రాత్రి ఇలా ఉన్నాయండి. మీతో ఉన్నంతకాలం ఆ వ్యక్తి చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నారండి. మీరు చూపించిన ప్రేమ, ప్రియారిటీ, వీటి వల్ల ఆ వ్యక్తి ఎంతో సంతోషంగా ఉన్నారు. కాకపోతే ప్రజెంట్ మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందో, ఏ సిచ్యువేషన్ అయితే మీరు విడిపోవటానికి కారణమయ్యిందో ఆ సిచ్యువేషన్ అయితే వారికి బాగా గుర్తుకు వస్తుందండి. ఆ వ్యక్తి అయితే ఎలా అనుకుంటున్నారు, ఇంత సాఫీగా సాగుతున్న మా లైఫ్లో ఈ సంఘటన జరగడం వలన నాకు ఇష్టమైన వ్యక్తిని వదిలేసి వచ్చేసాను కదా. నేను చాలా పెద్ద పొరపాటు చేశాను. తన వాల్యూ ఏంటి ఇప్పుడు నాకు అర్థమవుతుంది అని అయితే వారు అనుకుంటున్నారండి. మీ మీద అయితే మంచి అభిప్రాయం ఉందండి. మీరు చాలా మంచి పర్సన్ అని, మీరు ఫ్యామిలీని బాగా అర్థం చేసుకుంటారు అని, ఎవరినైనా సరే అర్థం చేసుకుని వారిపై ప్రేమను చూపించడం, అందరితోనూ కలివిడిగా ఉంటారు. మీది చాలా మంచి మనసు అని అయితే వారు అనుకుంటున్నారండి. మీరు చూపించిన ప్రేమని, మీరు చూపించిన ఇష్టాన్ని అంతా కూడా వారు గుర్తు చేసుకుంటున్నారు. కాకపోతే వారే మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు. విడిపోవటానికి కారణం ఏదో ఒకటి ఉంటుంది కదండి. ఆ కారణం వల్ల వారైతే మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు. దాన్ని ఒక టాక్సిక్ లాగా భావిస్తున్నారండి. మీ నుండి విడిపోయిన తర్వాత ఆ వ్యక్తి డిప్రెషన్లోకి వెళ్ళిపోయారండి. విపరీతమైన కోపం వచ్చేయటం, వేరే విపరీతమైన అలవాట్లు చేసేసుకోవటం, మీ మీద ప్రేమతోటి వారైతే ఈ విధంగా మారిపోయారండి. మీ మీద చాలా ప్రేమ, ఇష్టమైతే ఉందండి. వారైతే ఇలా అనుకుంటున్నారండి, మీతో మాట్లాడాలి, మీతో కలిసి ఉండాలి, మునుపట్లా కలిసి ఆ వ్యక్తి అయితే మీతో సంతోషంగా ఉండాలి అని అయితే వారు అనుకుంటున్నారండి. వారైతే మీతో న్యూ బిగినింగ్ చెయ్యాలి, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మీ లైఫ్లోకి రావాలి, మిమ్మల్ని ఒప్పించాలి అని అయితే వారు అనుకుంటున్నారండి. ఇవన్నీ కూడా వారికి తెలుసండి. వారైతే ఏదో కారణం వల్ల మిమ్మల్ని మోసం చేసి వదిలేసి వెళ్ళిపోయారు. మీరు చూపించిన ప్రేమను కానీ, విలువను కానీ, ఇష్టాన్ని కానీ, ప్రియారిటీని కానీ దేనిని కూడా గుర్తించకుండా వారే మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయాను అని అయితే వారు అనుకుంటున్నారండి. మీ ఇద్దరూ విడిపోవటానికి ఏ కారణమైతే అడ్డు వచ్చిందో అదంతా కూడా అంతమైపోయి మళ్ళీ ఆ వ్యక్తి మీ లైఫ్లోకి రావాలి అని అయితే తిరిగి ఆలోచిస్తున్నారండి. అసలు ఎలా మీ లైఫ్లోకి రావాలి, ఏం చేయాలి, నేనే వారిని మోసం చేసి వచ్చేసాను కదా, ఇప్పుడు నేను వెళ్తే ఒప్పుకుంటుందా లేదా, నేను చేసిన మోసాన్ని గుర్తు చేసుకుని నా మీద కోపంగా ఉంటుందా, ఇవన్నీ కూడా గుర్తు చేసుకుని ఆ వ్యక్తి ఆలోచిస్తూ చాలా అంటే చాలా భయపడుతున్నాడండి. ఇప్పటి వరకు జరిగిందంతా కూడా ముగిసిపోయి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అని ఆలోచిస్తున్నారండి. సో మీ ఇద్దరూ విడిపోవటానికి ఏదైతే సిచ్యువేషన్ కారణమైందో దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారండి. కేవలం ఈ సిచ్యువేషన్ వల్లే కదా నేను బయటకు వచ్చేసాను, ఇందులో ఆమె తప్పేమీ లేదు,
తనతో ఉన్నంత కాలం నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నన్ను చాలా ప్రేమగా చూసుకుంది. ఎంతో అభిమానించింది, ఆరాధించింది. అదంతా కూడా వదులుకుని నేను వచ్చేసాను. నేను చాలా అంటే చాలా పెద్ద తప్పు చేశాను అని అయితే వారు చాలా పశ్చాత్తాపడుతున్నారండి. మీరు చాలా మంచి మనసు కలవారు అని, మీ ప్రేమని పొందడం ఒక అదృష్టం అని అయితే వారు అనుకుంటున్నారు. వారికైతే మీ మీద ప్రేమ చాలా అంటే చాలా ఉందండి. నిన్న రాత్రి అయితే వారికి మీరు చాలా చాలా గుర్తుకు వచ్చారు. కాబట్టి ఎలాగైనా సరే నీ వద్దకు రావాలి, నీతో కలిసి ఉండాలి అని అయితే వారు ప్లాన్ చేసుకుంటున్నారండి. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మీ దగ్గరికి రావాలి అని అయితే వారు అనుకుంటున్నారు. వారే మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయారు కాబట్టి దాని గురించే ఆలోచిస్తున్నారండి. మీ పర్సన్కి మీ మీద చాలా ప్రేమ ఉందండి. వారే మిమ్మల్ని మీ ప్రేమనే గుర్తించకుండా వెళ్ళిపోయాను అనుకుంటున్నారు. మీ ఇద్దరి మధ్య ఇప్పుడు ఏదైతే సిచ్యుయేషన్ ఉందో, అంటే నో కాంటాక్ట్ కావచ్చు, ఒకరిని ఒకరు అర్థం చేసుకోవటం కావచ్చు, అపార్థాలు కావచ్చు, ఇవన్నీ కూడా ముగిసిపోయి ఇద్దరి మధ్య కూడా ప్రేమ కుదరాలి అని, అంటే మ్యారేజ్ అయిపోయిన వారైతే భార్యాభర్తల బంధం బలపడాలి అని, అదే లవ్ చేసుకునే వారైతే ఇద్దరూ కలిసి వివాహం చేసుకుని జీవితాన్ని సంతోషంగా గడపాలి అని కోరుకుంటున్నారండి. వారైతే చాలా అంటే చాలా పశ్చాత్తాపడుతున్నారండి. ఎందుకంటే మిమ్మల్ని చీట్ చేసి వెళ్ళిపోయారు కాబట్టి. మీరైతే చాలా మంచివారు, ఫ్యామిలీకి చాలా ఇంపార్టెంట్ ఇస్తారు, సాంప్రదాయకంగా ఉంటారు. మీరైతే ఆ వ్యక్తిని నిజాయితీగా ప్రేమించారు, ఎంతగానో విలువిచ్చారు. వారైతే మీ ప్రేమని గుర్తించలేకపోయారు. ఎప్పుడైతే మీ నుండి దూరమయ్యారో మీ ప్రేమ, మీ విలువ అనేది అర్థమైందండి. అంతే కదండి, దగ్గరగా ఉన్నంతసేపు ఎటువంటి విలువలు తెలియవు. దూరం అయినప్పుడే ఆ విలువ అనేది తెలుస్తుందండి. ఇప్పుడైతే ఆ వ్యక్తి మీ విలువ గురించి తెలుసుకున్నారు. ఆ వ్యక్తి అయితే మీ గురించి చాలా మంచిగా ఆలోచిస్తున్నారు. మీరు కూడా మంచిగా ఉండండి, మంచిగా ఆలోచించండి. వీలు కుదిరితే ఒక అడుగు ముందుకు వేయండి. మనకి నచ్చిన వాళ్ళ కోసం ఒక అడుగు ముందుకు వేయడంలో ఏమాత్రం తప్పులేదండి. అలా చేశాము అంటే మన జీవితం సంతోషంగా ఉంటుంది. ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే మనల్ని ఇష్టపడేవారు మన జీవితంలో ఉంటే గనక తప్పకుండా జీవితాంతం సంతోషంగా ఉంటామండి. ఎవరి మధ్య అయినా సరే చిన్న చిన్న గొడవలు, తగాదాలు అనేవి వస్తూ ఉంటాయండి. వాటిని మనం సర్దుకుపోవాలి. ఆ చిన్న చిన్న గొడవలు కూడా రావాలి. అప్పుడే ఇద్దరి మధ్య ప్రేమ అనేది ఇంకా బలపడుతుంది. మీరు గమనించే ఉంటారు, ఎక్కువగా ఎవరైతే గొడవ పడతారో భార్యాభర్తలు, వారి మధ్య చాలా ప్రేమ అనేది ఉంటుంది. కాబట్టి మీరు ఇప్పుడు గొడవ పడిన, వివాహం చేసుకున్న తర్వాత చాలా అంటే చాలా సంతోషంగా ఉంటారు. చిన్న చిన్న చీకులాటలు అనేవి ప్రతి ఒక్కరి జీవితంలో సహజమేనండి. వాటిని మీరు సర్దుకుపోయి సంతోషంగా ఉండండి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి. సర్వే జనా సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.